హలో హాయ్ ఫ్రెండ్స్, నేనైతే అరుణాచలం ట్రిప్ ఓన్లీ 500లో కంప్లీట్ చేశా. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, క్లారిటీగా చెప్తా. అరుణాచలం గుడి బయట అండ్ లోపల కూడా మొత్తం చూపిస్తా. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ప్రజెంట్ నేనైతే చెన్నైలోనే ఉన్నా. నేనుండే ఏరియా నుంచి వేలూరు పోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బెంగళూరు బైపాస్కి అయితే వెళ్ళాలి. మన విశాఖపట్నం నుంచి ఎవరైనా సరే రావాలి అనుకుంటే డైరెక్ట్గా విశాఖపట్నం నుంచి కాట్పడి జంక్షన్కి అయితే ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అక్కడ నుంచి వేలూరుకి ₹10 ఆటో ఛార్జ్ చేస్తారు. డైరెక్ట్గా వేలూరు బస్ స్టాండ్కి అయితే వచ్చేయచ్చు. మేమైతే వేలూరు బస్సు అయితే ఎక్కేసాం. పర్ పర్సన్కి అయితే ₹90 ఛార్జ్ అయితే పడింది. మేమైతే ఫైనల్గా వేలూరు బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి అరుణాచలంకి ప్రతి 15 మినిట్స్ కూడా బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. వేలూరు టు అరుణాచలంకి పర్ పర్సన్కి ₹58 అయితే ఛార్జ్ పడింది మాకు. మీరైతే ఒకటి గుర్తుపెట్టుకోండి, తిరుమల అన్నా సరే అరుణాచలం అన్నా సరే ఒకటే. ఫైనల్గా మేము అరుణాచలం అయితే రీచ్ అయిపోయాం. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి జర స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. స్ట్రైట్గా వెళ్తే మీకు అక్కడ ఒక పోల్లా కనిపిస్తుంది. అక్కడ నుంచి రైట్ సైడ్ అయితే వెళ్ళాలి, కంపల్సరీగా మర్చిపోవద్దు. రైట్ సైడ్ వెళ్ళండి. రైట్ సైడ్ వెళ్ళాక ఇలా 4 రోడ్ జంక్షన్ వస్తుంది. స్ట్రైట్గా మీకు కనిపిస్తుంది కదా, ఒక చిన్న స్ట్రీట్ లా కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి స్ట్రైట్ గా అయితే వెళ్ళిపోయండి. వెళ్ళిపోయాక మీకు అలా వెళ్ళే కొద్దీ మీకు చిన్న టెంపుల్ లా అయితే కనిపిస్తుంది. ఆ టెంపుల్ ని ఫాలో అవుతూ అలా వెళ్ళండి. మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది టెంపుల్ ఇక్కడే ఉంది అని. అక్కడికి వెళ్ళాక మీకు ఫస్ట్ ఫ్రంట్ వ్యూ అయితే ఇలా ఉంటది. ఇక్కడ నుంచి మీరు కొంచెం ముందుకు వెళ్తే చాలు, అక్కడ ఎంట్రన్స్ అయితే ఉంటది. అక్కడ నుంచి మీరు కొబ్బరికాయ కొట్టి లోపలికైతే వెళ్ళాల్సి ఉంటది. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటది. మీకు ఫ్రీ దర్శనం అయితే మినిమమ్ 4 అవర్స్ అయితే పడుతుంది. అందుకే ₹50 దర్శనంకైతే నేను వెళ్ళా. 2 అవర్స్ అని చెప్పారు. కానీ 3 అవర్స్ అయితే పట్టింది నాకు. ఎందుకంటే సోమవారం వెళ్ళాం. కొంచెం రష్ ఫుల్‌గా ఉంది. మీరు అలా ముందుకు వెళ్తున్న కొద్దీ మీకు 1000 స్తంభాల గుడి, నెక్స్ట్ నంది దర్శనం, ఇలా కొన్ని దర్శనాలైతే అవుతాయి. అలా మీరు కొంచెం ముందుకు వెళ్ళిపోయాక ఫస్ట్ ద్వారం అయితే వస్తది. ఆ ద్వారం కంప్లీట్ అయిపోయాక ఇంకో ద్వారం అయితే వస్తది. ఆ ద్వారంలోపే శివయ్య దర్శనం అనేది మనకి అందుతది. మీరు అలా ముందుకు వెళ్తున్న కొద్దీ ఎదురుగా ఉన్నది కదా, అదే శివ దర్శనం అనేది మనకి అవుతది. అక్కడి నుంచి మీరు అలా కంప్లీట్ అయిపోయాక, అమ్మవారి దర్శనం అయిపోయాక, అలా మీరు ముందుకు వెళ్ళే కొద్దీ మీకు కొన్ని దేవతలు, దేవుళ్ళు దర్శనాలైతే అవుతాయి. మొత్తం కంప్లీట్ అయిపోయాక అలా ముందుకు వస్తే ₹50కి మీకు 4 లడ్డూస్ అయితే ఇస్తారు. ఇక్కడ మీకు ఫ్రీ భోజనాలైతే అవైలబుల్‌గా అయితే ఉంటాయి. మాకైతే 1 ½ అవర్ లేట్ అవుతది అంటే మేమైతే బయటకొచ్చేసాం. బయటకు వస్తే మీకు ₹90కే మంచి భోజనం అయితే దొరుకుతది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్.